సకల లోకాలలోనూ మంచి అనే దాని నామరూపాలు లేకుండా చేసి అసుర సైన్యం తమకు నచ్చినట్లు సరికొత్త సృష్టిని నిర్మిస్తుంది. ఓం క్రీం క్రాం బ్రూం స్వాహా. స్వాహా ప్రాణాయ స్వాహా. ఓం స్వాహా స్వాహా. ఇప్పుడు చూస్తాను మన అసుర సైన్యం నుండి లోకాలను ఎవరు రక్షించగలరనేది. ఓం క్రీం క్రాం బ్రూం స్వాహా. ఇప్పుడు మా అసుర సైన్యం ప్రాణం పోసుకోవడానికి సిద్ధంగా ఉంది. విజయాన్ని సాధించాం మేము. పరిపూర్ణమయ్యింది ఇప్పుడు ఈ యజ్ఞం. ఇప్పుడు మనం ఈ యజ్ఞని ప్రజ్వరిల్ల చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అలాగే పంచతత్వాల తేజస్సు అవసరం లేదు. నేను ఆదేశిస్తే చాలు అన్నింటినీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేను నా కార్యాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు మిగిలింది మీ వంతు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. హర హర మహాదేవ. అసురులకు దేవతలకు జరిగే మహాసంగ్రామానికి సిద్ధంగా ఉండండి. ఈ మహాసంగ్రామంలో విజయం మన అసురులకు మాత్రమే లభించాలి. సకల సృష్టిపై ఆధిపత్యాన్ని ప్రతిష్ఠించాలి మన అసురులు. మహాదేవుడు తన బాణాన్ని మనపై ప్రయోగించారు కనుక మనం కూడా తగిన సమాధానం చెప్పాలి. మన మహా అసుర బాణంతో, సోదరులారా, మన మహా అసుర బాణంతో. త్రిపుర అసుర యోధులారా లేవండి. ఒక్కొక్కరు భయానక సర్వభయంకర బాణాకారం దాల్చి సర్వనాశనం చెయ్యాలా బాణాన్ని. అది బాణమైనా బాణం కారాదు, అది ధనుస్సైనా ధనుస్సు కారాదు. ఆ రథం అసలు రథమే కాకూడదు. మహాత్రిపురాసురులకు జయము జయము. త్రిపురాసురులకు 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 జయము జయము. ఇక వెళ్ళండి మహాసుర బాణాల్లారా, ముక్కలు ముక్కలు చేయండి ఆ మహాదేవుడి రథాన్ని. వెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి.
అసురులు బ్రహ్మదేవుడి రథంపైకి తమ మహాసుర బాణాన్ని ప్రయోగించి ఆ దూర్త అసురులు వారి దుష్టత్వాన్ని ప్రదర్శించుకున్నారు. ఆ అసుర బాణానికి వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ప్రభు మహాదేవ, ఈ అసుర బాణం మన వైపుకు వేగంగా దూసుకొస్తుంది. కానీ తమరు ఈ బాణాన్ని కేవలం ఒక్కసారి మాత్రం ఉపయోగించవలసి ఉంటుంది. సంధించిన బాణాన్ని వెనక్కి తీసుకుని మరొక బాణాన్ని ఉపయోగించడం అది అధర్మం అవుతుంది. మనపై త్రిపురాసురులు అనూహ్యమైన దాడి చేశారు. మనం అందులో చిక్కుపడిపోయాము. ఒకవేళ మాగే గనక శక్తులుండుంటే మేము తప్పకుండా తమరికి సహాయంగా యుద్ధం చేసేవారం మహాదేవ. ఇప్పుడు ఏం చేయాలి మహాదేవ? ఏం చేయాలి? నాకు తెలుసు, తండ్రి గారు తనని తాను రక్షించుకోవటానికి విష్ణు అగ్ని బాణాన్ని ప్రయోగించారు. నేను ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య, చూస్తుండగానే నాశనం కాబోతుంది మహాదేవుడి రథం. ఆ తరువాత మనం దేవతల బాధ నుండి విముక్తులం అయిపోతాం. అమ్మా, నేను తండ్రి గారికి సహాయార్థమై వెళ్ళటానికి అనుమతించండి. పుత్ర, ఈ రుద్రాక్ష మాలని మీ తల్లిదండ్రుల ఆశీర్వాద బలంగా భావించి స్వీకరించు. నాకు నమ్మకం ఉంది, సమయం ఆసన్నమైనప్పుడు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇవ్వండమ్మా. ప్రణామాలమ్మా. పదండి ముషికొత్తమా. పదండి వినాయక. అసుర బాణాన్ని ధ్వంసం చేయడానికి విష్ణు బాణాన్ని ప్రయోగించి దీన్ని వృధా చేస్తాననేది త్రిపురాసురుల పన్నాగం కావచ్చు. కానీ త్రిపురాలు ఒకే సరళ రేఖపై రానంత వరకు ఎక్కుపెట్టిన బాణాన్ని ప్రయోగించే ప్రసక్తే లేదు. ఒకవేళ త్రిపురులు సరళ రేఖపైకి వచ్చేలోపుగా ఆ మహాసుర బాణం రథాన్ని ఢీకుంటే సర్వనాశనమైపోతుంది. అసుర గురువు శుక్రాచార్యుల వారు మన విజయాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు. సురక్షితంగా ఉంటాయి త్రిపురాలు, నాశనమవుతాయి మహాదేవుడి సకల దేవగణాలు. ఆరంభమవుతుంది ఎప్పటికీ నాశనం కాని అసుర పరిపాలన. నా కోరిక ఇక నెరవేరుతుంది.
మూషికోత్తమ, ఇదే సరైన సమయం. సమయానికి ముందే శ్రీ గణేశుడు అక్కడికి చేరుకున్నారు. కానీ అంత పెద్ద అసుర మహాస్త్రాన్ని ఎలా ఎదుర్కోగలరు? అది నిజమే. తన తండ్రిని రక్షించుకోవడానికి శ్రీ గణేశుడు ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటారేమో. ఆ ప్రమాదంలోంచి గణేశుడు బయటపడడం అసంభవమైతే నారాయణ నారాయణ. నీ ఆకారాన్ని ఎంతైనా పెంచుకో గణేశ. మా అజేయమైన మహాసురబాణం తగిలి సర్వనాశనం కాక తప్పదు. గణేశుడు బాణాన్ని చెల్లాచెదురు చేశాడు. అసురు సైన్యం గాలికి ఎగిరిపోయింది. విఘ్నహరుడు శ్రీ గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! అనర్థం, ఘోర అనర్థం. ఈ గణేశుడు నా ప్రయత్నాలను విఫలం చేశాడు. త్రిపురాలు సరళ రేఖపైకి వస్తున్నారు. అంటే తండ్రి గారు త్రిపురాలను నాశనం చేసే సమయం ఆసన్నమైంది. మన యుద్ధం ఇంకా పూర్తి కాలేదు శివపుత్ర గణేశ. అజేయులైన మా అసుర సైన్యం ఇంకా మిగిలే ఉంది. ఒకే బాణం వస్తే నాశనం చేయడం కాదు, అన్ని దిక్కుల వైపు నుండి నీపై దాడి జరుగుతుంది గణేశ. దాన్ని నువ్వెలా ఆపగలవో నేను చూస్తాను. మహాదేవుని రథం రథమై ఉంటుంది. అసురసేనులు అత్యంత భయంకరంగా ఉన్నారు. దశ దిశల నుండి జరుగుతున్న ఈ దాడిని మహాదేవుడు ప్రథమ పూజ్య గణేశుడు ఎలా ఆపగలుగుతారు? చూసుకో చూసుకో, అనంతమైన సైన్యాన్ని కాసుకో. వారిని నువ్వు ఏమీ చేయలేవు గజముఖ. ఇప్పుడు వినాశనం జరిగేది దేవతలకే, వారి దుర్మార్గానికే. ఈ త్రిపురాలు సరళ రేఖలోకి వచ్చేలోగా మా ఈ అసుర సైన్యం వారి రథాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంది. మీ అసుర సైన్యాన్నంతటినీ నేనే కాసుకుంటాను. రండి అసురులారా, రండి.
నా ఉద్దేశం ప్రకారం శ్రీ గణేశుడు అసురులందరినీ తన కాళ్ళ కింద తొక్కిపరేస్తారు, పిడికిట్లో పిసికి పారేస్తారు. గణేశుడు అసలు ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ప్రమాదమేమో ముంచుకొస్తుంది. అసలు ఎలా కూర్చున్నారంటే వెందును ఆరగించడానికి సిద్ధంగా ఉన్నట్టు. రండి రండి అసురులారా రండి. తొండమయ్యా, సరిగ్గా దేవేంద్రుల వారు ఊహించినట్లుగానే మన గణేశుడు విజయానికి ముందే విందారగిస్తున్నట్లున్నారు. పార్వతీమాత అసురాహారం. నారాయణ నారాయణ. ఈ గజముఖ బాలుడు ఇంత బలమైన అసుర సైన్యాన్ని ఆహారంలో నమిలి మింగేస్తున్నాడు. ఇప్పుడు మా అజయ్ అసుర సైన్యాలు నీ మీద పైనుండి దాడి చేస్తాయి. దాన్ని నువ్వు తట్టుకోలేవు. గజాననుడు పంచముఖ గణపతి రూపాన్ని ధరించారు. నారాయణ నారాయణ. మా సైనికులందరినీ జీర్ణం చేసుకోవడం నీకంత సులభం కాదు. నీ ఉదరం చీల్చుకుని బయటకొస్తారు నా సైన్యం. జీర్ణం జీర్ణం, అసుర సైన్యం జీర్ణం. అసుర సైన్యం అయ్యింది జీర్ణం. దేవేంద్ర, మన గణేశుడు అంత పెద్ద అసుర సైన్యాన్ని ఆపడమే కాదు, నాశనం కూడా చేశారు. అవును దేవర్షి, తమరి మాట నిజం. ఇప్పుడు మహాదేవుడి చేతిలో త్రిపురాలు అంతం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు గురుదేవుల ఆశీర్వాద బలం మాత్రమే మనల్ని రక్షించగలదు. లేకపోతే ఈ శ్రీ గణేశుడు తన తండ్రి మహాదేవుల చేతిలో మనం నాశనం అయిపోతాము. మా శక్తులు మళ్ళీ క్షీణించిపోతున్నాయి. మన రథానికి శక్తిని ఎందుకు అందివ్వలేకపోతున్నాం?
సకల దేవతల రథం ముక్కలయ్యింది. సకల దేవతల రథం ముక్కలైపోయిందేమిటి? దేవతలందరి శక్తులు రథాల నుండి బయటకు వెళ్తున్నాయి. పరిస్థితులను చూస్తుంటే మనం రక్షించబడినట్లు అనిపిస్తోంది. కొన్ని క్షణాల్లో మనకి 1000 ఏళ్ల వరకు ఏ ప్రమాదం ఉండదనిపిస్తోంది. ఎందుకు ఈ అనర్థం జరుగుతుంది? మహాదేవుడి రథం ఎందుకు ఇలా కండకండాలైపోతుంది? మిగిలింది కొన్ని క్షణాలు మాత్రమే. ఈలోగా మహాదేవుడి కార్యం ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు వాని అంతం ఎలా సంభవిస్తుంది? నాకు ముందే తెలుసు ఈ కార్యంలో విఘ్నాలు తప్పవని. ఈ విఘ్నానికి కారణమేంటి? సకల దేవతల రథం ఈ విధంగా ఎందుకు ముక్కలైంది? ఏం చతురానంద గణేశ, నాశనమైపోయిందా రథం? మమ్మల్ని నాశనం చేయడానికి నిర్మించావుగా, అదే నాశనమైపోయింది. ధనుస్సు బాణాలు లేవు. ఇంకా సమయం కూడా నీ చేతుల్లోంచి జారిపోతోంది. తమరు ఊడిపోయేలా చేస్తోంది. ఎందుకంటే కొన్ని క్షణాల్లో మా త్రిపురాలు మరలా యథాస్థితి వైపుగా ముందుకు సాగుతాయి. దాంతో మమ్మల్ని కమ్ముకున్న మరణ మేఘాలు కూడా మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాయి. ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎవ్వరికీ సాధ్యం కాదు. అప్పుడు ధర్మం మరణించి అధర్మం పెచ్చు పెరుగుతుంది. ఇదేమిటి మాత? ముందే తెలుసంటే దాని అర్థం? ఈ సమయంలో విఘ్నం ఎందుకు కలిగింది? నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రథాన్ని నిర్మించినవాడు స్వయంగా మన పుత్రుడు గణేశుడే కదా పార్వతి? అవును మహాదేవ. వరము యొక్క నియమాలు అనుసరించి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు గణేశుడు. మరెందుకు ఈ విఘ్నం కలిగింది? దీని పరిష్కారం మన త్రిమూర్తులకు కూడా అర్థం కాకపోవడం ఏంటి? బహుశా రథం నిర్మించడంలో నా వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది. తప్పు జరిగింది, కానీ అది తమరి వల్ల కాదు విశ్వకర్మ. స్వయంగా మహాదేవుడి వల్లే జరిగింది ఈ తప్పు. నా వల్ల తప్పు జరిగినదా? ఏమిటా తప్పు? అవును స్వామి. ఎవరినైతే ప్రథమ పూజ్యుడి స్థానంలో స్వయంగా తమరు సకల దేవతలు కలిసి ప్రతిష్ఠించారో ఆ గణేశుడికి పూజ చేయడం మర్చిపోయారు తమరు. ఈ విఘ్నం ఆ పొరపాటుకు ఫలితమే స్వామి. మహేశ్వరి, తమరు ఏం మాట్లాడుతున్నారో తమకి అర్థమవుతోందా? అవును స్వామి, నేను అర్థం చేసుకునే చెప్తున్నాను. ప్రథమ పూజ్యుడు విఘ్నహరుడు గణేశుణ్ణి పూజించడమే ఈ విఘ్నం నుండి తప్పించుకోవడానికున్న ఒకే ఒక్క మార్గం. దీనికి కేవలం ఇంకా కొద్ది సమయమే ఉంది. తనకి నేను తండ్రిని, తండ్రి పుత్రుడికి పూజ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అది అసంభవం గణేశ. తమరు మాకు ఏ ఆపద కలిగించాలనుకున్నా అది అసంభవం. స్వామి, ఆ
ఆలస్యం మంచిది కాదు. ఇంకా సమయం మిగిలే ఉంది. ఇంకా గణేశుడికి దేవి, మీరే ఆలోచించి నాకు చెప్పండి. తండ్రి పుత్రుణ్ణి పూజించడం అనేది సాంప్రదాయానికి విరుద్ధం కదా. గణేశుడు నా పుత్రుడు పార్వతి. తమరికి పుత్రుడు మాత్రమే కాదు, స్వామి తను దేవతలకు, సకల దేవగణాలకు ప్రథమ పూజాధికారి కూడా. గుర్తు చేసుకోండి స్వామి, బ్రహ్మదేవుడి కంటే ముందు తమరే ప్రకటించారు, ఎవరే కార్యాన్ని తలపెట్టినా సరే గణేశుడికి తొలి పూజలు జరిపించాలని. నిర్ణయించుకున్న నియమాల ప్రకారం ప్రథమ పూజ్యుడయ్యేవారు ఈ పోటీలో విజయాన్ని సాధించడము ద్వారా తన అర్హతను నిరూపించుకున్నవారు. ఆ విజేత పేరే గజాననుడు. ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించడానికి పూర్వం జరిపించే పూజల్లో అందరికంటే ముందుగా విఘ్నహరుడైన గణేశుణ్ణి పూజించడం అనివార్యమవుతుంది. ఏ కార్యమైతే గణేశుణ్ణి పూజించడంతో ఆరంభమవుతుందో అది తప్పక సఫలమవుతుంది. తమరు అన్న మాటలను స్వయంగా తమరే మర్చిపోతే ఎలా స్వామి? నేను నా ప్రకటనను మరువలేదు ఉమా. అయినా మన పుత్రుడిని మనమే ప్రణామాలు ప్రభు. ప్రణామాలు ప్రభు. ఈ విచిత్ర ప్రకాశం ఏమిటి? సోదరులారా, ఇదేమిటి? ఏకంగా పంచముఖ గజానుడి రూపం దాల్చాడు ఈ మహాదేవ్ పుత్రుడు. ప్రభు, తమరి అనుమానం మహాదేవుడి ద్వైతీ భావం నాకు తెలుసు దేవి. దేవాది దేవుడు తమరు, విష్ణుమూర్తి ప్రజాపతి. ఒకవేళ తమరు తమ సందేహాల్ని తీర్చుకోకపోతే, తమరే రూపొందించిన నియమాలు పాటించకపోతే మిగిలిన లోకాలన్నీ ఆ నియమాలను ఎలా పాటించగలవు? అందరి సందేహము తీర్చాలి తమరు. తొలి పూజలందుకునే విఘ్నహరుడి తొలి పూజ నియమం తమరి ఉదాహరణతోనే స్థాపించబడాలి. దాన్ని చూసి భక్తి శ్రద్ధలతో జరిపించేటువంటి ఏ ధర్మకార్యమైనా నిరాటంకంగా సాగడానికి, మధ్యలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి తగిన ఉదాహరణ కోసమే ఈ లీల జరిపించాను. మీ త్రిపురాలు ఒకే రేఖపైకి వచ్చేలోపు తండ్రి గారు మళ్ళీ తన రథం పైకి వస్తారు. బాణం కాని బాణంతో మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు. నాకిప్పుడు తమరి లీలా రహస్యం పూర్తిగా అవగతమైనది. ఎవరైతే నియమాలను భంగం చేస్తారో వారు స్వయంగా తమని తామే అవమానించుకున్నట్టవుతుంది. ఏ కఠిన కార్యాన్ని సాధించాలన్నా నియమపాలన చాలా ప్రధానమైనది. దాని నుండి నేను కూడా తప్పించుకోలేను. విఘ్నహర్తుడైన గణేశుణ్ణి నేను పూజించడానికి సిద్ధమయ్యాను. ఆ పూజ చేయడానికి తమరు నాకు మార్గదర్శనం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ఒక చిన్న పసుపు వినాయకుణ్ణి నా పరమావతారంగా భావించి పూజ చేయవచ్చును. కానీ మాతాహితుడైన గణేశుడి అస్తిత్వం అసంపూర్ణం. అందువల్ల మాతను కూడా మాతృస్వరూపంగా గౌరవించి పసుపు వినాయకుణ్ణి దర్భలతో కలిపి తమలపాకులపై ప్రతిష్ఠించవలసి ఉంటుంది. అప్పుడు నాకు భవ్య సింహాసనం అధిష్ఠించిన అనుభవం కలుగుతుంది. తరువాత పంచామృత స్నానం చేయించాక పసుపులో అద్దిన పత్తిని నాకు వస్త్రంలా ధరింపచేయాలి. నూలు పోగిని జంధ్యంగా వేయాలి. నైవేద్యంగా ఆవు పాలు, అటుకులు, కొబ్బరి బెల్లాలను నివేదించి నన్ను తృప్తిపరచడానికి సులభ విధులతో నన్ను పూజించాలి. అలాగే ప్రభు.
కానీ శుభకార్యాల్లో కలగబోయే కష్ట నష్టాలు నివారించడమే కాక తమరి పూజను మరింత ప్రభావయుతంగా చేసే విధి విధానాలు కూడా తెలియజేయండి. నా సహస్ర నామాలను జపించడం నా మహాపూజతో సమానం. ఇప్పుడు నేను నా సహస్ర నామాల గురించి వివరంగా తెలియజేస్తాను. ప్రభు, నాకు తమరి నోటి నుండి సహస్రనామాలను వినే సౌభాగ్యం కల్పించి నాతో పాటుగా సమస్త లోకాలను ధన్యులను చేశారు. ఈనాటి ఈ చవితి మహాగణపతి పూజార్హంగా కలకాలం నిలబడి ఉంటుంది. నేను తమరి సహస్రనామాలను జపిస్తూ గణేశుడిని పూజించగలను. నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ విధంగా ఎవరైతే యథావిధిగా ఈ సహస్ర నామాలను జపించి తమ కార్యాన్ని ఆరంభిస్తారో ఆ కార్యం తప్పకుండా ఫలించగలదు. అది త్రిపురాసుల అంతం వంటి మహా కఠిన కార్యమైనా సరే ఫలించగలదు. ప్రణామాలు ప్రభు. అంతం చేయలేరు, ఎందుకంటే తమరి విఘ్నాలింకా తొలగలేదు. కానీ దానిని తొలగించుకోవడానికి ఎంత మాత్రం సమయం లేదు గణేశ. ఏది ఎప్పుడు జరగాలని రాసిందో అది అప్పుడే జరుగుతుంది. ఏ చెట్టు తన కాలం రాకుండా ఫలాన్ని ఇవ్వలేదుగా. అలాగే మీ కాలం ముగిసిన తరువాత మీరు కూడా ముగిసిపోతారు. స్వయంగా నేనే వెళ్ళి చూస్తాను. ఈ కార్యంలో విఘ్నానికి కారణం ఏమిటో తెలుసుకుంటాను. త్రిపురాసురుల అంతానికి కాలం మించిపోయే లోపే ఏదో ఒక ఉపాయం కనిపెట్టాలి. ఇప్పుడు శ్రీ గణేశుడు కూడా తిరిగి వచ్చేస్తున్నారు. ఎలా జరుగుతుందా త్రిపురాల వినాశనం? ఎలా జరుగుతుంది ఈ సృష్టి సంరక్షణ? ఈ బాలుడు వెళ్ళి ఏదైనా కొత్త ఉపాయం పన్నే లోపుగానే తన నుండి బయటపడే మార్గం కనిపెట్టాలి. సహాయం చెయ్యండి గురుదేవా. ఇక ఒక ఉపాయం మాత్రమే మిగిలి ఉంది. మహాదేవ, గణపతి పూజకి సిద్ధమేనా? ప్రపంచాన్ని కాపాడడం కోసం ఈరోజు ఒక తండ్రి తన కుమారుడికి పూజలు చేయబోతున్నారు. నాకర్థమైంది గణేశ. నీవీ కార్యంలో కలిగిన విఘ్నం వలన బాధపడుతూ ఉన్నావని. అందుకు కారణము
మేము చేసిన తప్పు. ఏ పనైనా నిర్విఘ్నంగా జరగాలంటే విఘ్నహర్తుడైన గణేశుడి పూజ చెయ్యాలి. కానీ అలా చెయ్యకపోవడమే ఈ స్థితికి కారణం. పుత్ర, మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు గనక దయచేసి వెంటనే పూజ ఆరంభించడానికి అనుమతివ్వు. ఫలితంగా మనం త్రిపురాసుర సంహారానికి తగిన సామర్థ్యాన్ని, శుభాన్ని పొందగలం. అలాగే తండ్రి గారు, తమరు కోరుకున్నట్టే చేయండి. అక్కడ ప్రమాదం మళ్ళీ పుట్టుకొస్తోంది. త్రిపురాలకు మళ్ళీ ముప్పు ముంచుకొస్తోంది. ఈ దేవతలు పునర్నిర్మించారా? ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇదేమిటి మళ్ళీ? ఇప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ప్రమాదం మాట నిజమే. వారికి కూడా ఎక్కువ సమయం లేదు సోదరులారా. మనకి ఎక్కువ సమయం లేదు తండ్రి గారు. ఇప్పుడు త్రిపురాలు సరళ రేఖపై ఉన్నాయి. ఇంకా తమరు రథాన్ని అధిరోహించి కాగల కార్యాన్ని పూర్తి చేయండి. మీరు నిశ్చింతగా ఉండండి. ఈసారి తమ కార్యంలో ఎలాంటి విఘ్నాలు ఎదురుకావు. ఈ దుష్ట అసురులంతా నాశనమవుతారు.
ఇది ఎలా జరిగింది? ఇప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? మహాదేవుడి బాణం త్రిపురాలను నాశనం చేస్తుంది. త్రిపురాలలో లేని వారిని మాత్రం ఏమీ చేయలేదు. సోదరులారా, మహాదేవుడు దాడి చేయకముందే మనం ఇక్కడి నుండి పారిపోయి మనల్ని మనం రక్షించుకోవడం మంచిది. లేకపోతే త్రిపురాలతో పాటు మనం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. అలాగే చేద్దాం సోదరా. ఒకవేళ మహాదేవుడు బాణం వేశారంటే మనందరం సర్వనాశనం అయిపోతాం. మన త్రిపురాలను వదిలేసి పారిపోక తప్పదు. మనం వెంటనే పారిపోవాలి ఇక్కడి నుంచి. పదండి వెళదాం. ఏమైంది? భయంతో పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదూ? కానీ ఇప్పుడు మళ్ళీ నేను మా తండ్రి గారి సహాయం కోసమై వారికి తోడుగా ఉన్నాను. ఇప్పుడు వారి దాడి నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు మీరు. ఇంకా మీ భ్రమలు తొలగినట్లు లేదు. తమరు మా అనుమతి లేకుండా త్రిపురాల్లోకి ప్రవేశించే సమస్యే లేదు. ఒకవేళ మీరు మా త్రిపురాల్ని నాశనం చేసినప్పటికీ మీరు మాకు ఎలాంటి హాని కలిగించలేరు. పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ అసురులు ముగ్గురిని త్రిపురాల్లోకి తీసుకురావడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సి ఉంటుంది. నేను తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ కార్యంలో ఎలాంటి విఘ్నాలు కలగనివ్వకూడదు. నా వాగ్దానాన్ని తప్పక నెరవేర్చుకుంటాను. ఈ రుద్రాక్షమాలని నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాద బలంగా స్వీకరించు పుత్రా. నాకు పూర్తి నమ్మకం ఉంది. అవసరం కలిగినప్పుడు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. తండ్రి గారి పట్ల చూపించిన దొంగ భక్తే మిమ్మల్ని ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు నేను మా తండ్రి గారి ఆశీర్వాద బలంతో మిమ్మల్ని అంతం చేసే ఉపాయం కనిపెడతాను.